నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకేర వద్ద ఇటీవల అధికారులు బాంబులతో చెక్ డ్యాం పేల్చేసిన సంఘటన రాజకీయంగా తీవ్ర దుమారమే రేపుతోంది. ఈ ఘటన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. పేల్చేసిన చెక్ డ్యాంను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారుగా 7 కోట్ల రూపాయలతో ఇంజనీర్ల సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం చెక్ డ్యాం నిర్మించినట్లుగా పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా జీఎన్ఆర్ కాలనీ మునిగిపోతుందని అవగాహన లేక నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెక్ డ్యాంను కూల్చివేయించారని ఆరోపించారు. ఎవరి సలహాలు, సూచనల కారణంగా చెక్ డ్యాంను బాంబులతో పేల్చేయడం జరిగిందని ప్రశ్నించారు. ఈ సంఘటనపై న్యాయ నిపుణులతో సలహా తీసుకుని కోర్టుకు వెళ్లడం జరుగుతుందన్నారు. చెక్ డ్యాం పేల్చివేయించిన ఇంజనీర్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాకెర చెక్ డ్యామ్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి చెక్ డ్యామ్. దాని మీద మొదలు కట్టిన తర్వాత మళ్ళా సాకెర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితము దాదాపు 7 కోట్ల రూపాయలతోని చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బుద్ధి పరిపాలన చేసే ఒక ఎమ్మెల్యే ఆయన అవగాహన లేకుండా పామాయిల్ ఫ్యాక్టరీ అద్దంటాడు. రైతుల కోసం పంటలు పండించుకోవడానికి చెక్ డ్యామ్లు కడితే చెక్ డ్యామ్లు బాంబులు పెట్టి కొలగొట్టించాడు. ఆయనకి ఏ బాగా అవగాహన ఉన్నది రైతుల పట్ల, ఈ చెక్ డ్యామ్ పట్ల అని నేను అడుగుతా ఉన్నాను. ఇంత మూర్ఖత్వంగా ఉన్నటువంటి వ్యక్తిని నిర్మల్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా కూడా మనకు చాలా ఆందోళనకరంగా ఉంది. కన్స్ట్రక్షన్ చేసేది ఒక్కటి లేదు, కానీ కన్స్ట్రక్షన్ చేసే కూలగొట్టు మాత్రం నేర్చుకోండి. చూసిండ్రా ఇవాళ ఇంత మంచిగా వాళ్ళు వచ్చి మ్యాక్సిమం బండలు పెట్టి ఎన్నో సురపాలు పెట్టి పలగొట్టారు. అది అంతా మొదలు ఎన్నో కొట్టితే అది పలగలే. అంత గట్టి కన్స్ట్రక్షన్ అప్పుడు మనం చేయించినాం. దీనివల్ల ఏదో జీఎన్ఆర్ కాలనీ ముందుందట. వర్షాకాలం ఇక్కడ రైతులు ఏదంతా చెప్తారు. పోచంపాడు ప్రాజెక్టు గేట్ ఇచ్చినప్పుడు, ఇటు వర్షాలు ఎక్కబడి స్వర్ణ ప్రాజెక్టు గేట్ ఇచ్చినప్పుడు నీళ్లు అక్కడ పోయి సోన్ దగ్గర గోదావరి నీళ్లు కలుస్తాయి. ఆ పోచంపాడు నీళ్ళ ప్రెషర్కు ఈ నీళ్ళు అక్కడ పోనీయదు. ఇది ప్రతి ఒక్కరికి చిన్న సామాన్యం కూడా తెలుస్తుంది. ఆ నీళ్లు రివర్స్ వస్తుంటాయి, పైకి వెళ్ళిన నీళ్ళు ఇక్కడే ఆగిపోతుంటాయి. ఇక్కడి కింది పోనీయదు అది గోదావరి. ఆ గోదావరి వరద ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటూ లేరు. ఆ గంట 2 గంటలలో నీళ్ళు దిగిపోతాయి. మరి ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యాము మరి ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, గ్రామస్తులందరూ ఉన్నారు. అంతా మొదలు బోర్ వేయాలంటే 200 ఫీట్లకు కూడా నీళ్ళు పడకపోతుండే. ఇప్పుడు 40 ఫీట్లకే నీళ్ళు పడుతున్నాయి. ఈ పక్కన మేము చెక్ డ్యామ్ కట్టినాక సంవత్సరం తర్వాత సాకెర వల్ల భూములు ఇటు కూడా ఉంటాయి. దీనికి వెళ్ళి రాకపోకలు కూడా పాపం పోతుంటారు, వస్తుంటారు. అక్కడ బోర్వేలు రీఛార్జ్ అయినాయి. దాంతో ఎంతో సంతోషపడ్డారు. నీళ్ళు ఆపుకుంటే రీఛార్జ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్ఆర్ఈజిఎస్ లో ఇంకోటి గుంతలు తగ్గిస్తుంది. దేనికి అవగాహన లేడే. మరి ఇక్కడ ఈ యొక్క చెక్ డ్యామ్ కూలగొట్టమని చెప్పి ఏ విధంగా ఆయన ఈ విధంగా